వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా అంబరానంటిన దీపావళి సంబరాలు. అనకాపల్లిలో జన సైనికులు నిర్వహించిన దీపావళి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ. శ్రీకాకుళం రిమ్స్ ను మోడల్ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేసిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు. సిఎస్ఆర్ నిధులతో సుమారు 40 లక్షల విలువైన లాప్రోస్కోపిక్ హిరోస్కోపిక్ పరికరాన్ని ప్రారంభించిన అచ్చెన్నాయుడు. అనకాపల్లి జిల్లా అడ్డరోడ్డులో డాక్టర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరించిన మహోమంత్రి సీనియర్ నేత గూడూరు శ్రీను నేతృత్వంలో పాయకరావుపేట నుంచి భారీ బహిరంగంగా తరలివచ్చిన అతని శుభాకాంక్షలు తెలిపిన నేతలు. కాకినాడ జిల్లా తుని మండలంలో అమానుషం బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ కామాంధుడు. నిందితుడిపై ఫోక్సో చట్టం మీద కేసు నమోదు చేసినట్లు వెల్లడించిన పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు. దీపావళి సందర్భంగా అనకాపల్లి శాసనసభ్యులు రామకృష్ణ, అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి ఆశీస్సులతో నగరపాలెంలో శ్రీ బాలగణపతి సేవా సమితి శివారాధ్య ఆశ్రమం సౌజన్యంతో కర్రీ రామకృష్ణ ఆధ్వర్యంలో వివిధ సంస్కృతి కార్యక్రమాలు, నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీపావళి సందర్భంగా సుమారు 17 అడుగుల మేరకు తయారు చేసిన నరకాసురుణ్ణి ప్రతిమకు భీమరశెట్టి రామ్కి నిప్పంటించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్డీ గ్రూప్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్, కర్రీ రామకృష్ణ, దూలం గోపి, గవర్నర్ కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరి హరికృష్ణ, కోసరాజు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాలగణపతి సేవా సంఘం అలాగే శివరాజ్య ఆశ్రమం ఆధ్వర్యంలో ఈరోజు నరకాసుర వధ కార్యక్రమం నిర్వహించిన తమ్ముడు రామకృష్ణకి అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చెడుపై మంచి గెలుపుకు ప్రతీకగా మనం అందరం చేసుకున్న దీపావళి కార్యక్రమానికి మీరందరూ హాజరవడం ఎంత ఆనందంగా ఉంది. అలాగే నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అనకాపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ దీపావళి సందర్భంగా ఆనందం అరివెళ్ళాలని, అందరి జీవితంలో వెలుగులు నింపాలని నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, అలాగే అనకాపల్లి అభివృద్ధి ప్రదాత కొంతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అనకాపల్లి ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అనకాపల్లి ప్రజలందరికీ కూడా ఈ నరకాసుర వధ సందర్భంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు బాలగణపతి సేవా సంఘం శివారాధ్య ఆశ్రమం ద్వారా కర్రీ రామకృష్ణ మిత్ర బృందం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క నరకాసుర వధ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా సోదరులు భీమరశెట్టి రామ్కి గారికి, అలాగే జనసేన పార్టీ నేతలకు, కూటమి సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నియోజక ప్రజలందరికీ కూడా ఈ అందరి ఇళ్లలోని చీకటిని తొలగించి ప్రతి ఒక్కరి కళ్ళల్లో దీపాలు వెలగాలని ఈ యొక్క దీపావళి సందర్భంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నయ్య భీమరశెట్టి రామ్కి గారికి, అనకాపల్లి ఇన్ఛార్జ్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి గారికి, అదేవిధంగా కొంతాల రామకృష్ణ గారి గురువు గారికి, మీ యొక్క నేతృత్వంలో అనకాపల్లి ప్రజలందరూ కూడా రానున్న రోజుల్లో సుఖ సంతోషంతో ఇంకా అభివృద్ధి, ఈ రోజు జరుగుతున్న అభివృద్ధి కన్నా ఇంకా 10 రెట్లు ఎక్కువ జరిగి ప్రజలంతా సుఖ సంతోషంతో ఉండాలని మేము పిలవగానే ఇక్కడికి ప్రతిసారి కూడా వచ్చేసి లాస్ట్ టైం రామ్కి గారు అన్ని ఆధ్వర్యంలో ఫస్ట్ టైం నరకాసుని వధ చేయడం జరిగింది. ఇది 2వ సంవత్సరం. ఇంత గ్రాండ్ గా మమ్మల్ని ముందు నడిపిస్తున్నటువంటి రామ్కి గారికి, అదేవిధంగా వీధిలో ఉన్న పెద్దలకి, గవర్పాలు ఉన్న ప్రజలందరికీ, చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు ఇలాగే ఉండాలని అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని అన్ని వసతులతో కూడిన మోడల్ హాస్పిటల్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేసిన ఆయన రిమ్స్ లో మెరుగైన సౌకర్యాల కల్పనకై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. మంగళవారం ఆసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి తొలిత ఓపీ విభాగానికి వెళ్లి రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ పథకంలో భాగంగా ఓపీలో రోగుల వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన ల్యాబ్ ను సిబ్బందికి పంపిణీ చేశారు. అనంతరం ఇంటెన్సివ్ కేర్ విభాగాన్ని, గైనిక్ విభాగాన్ని సందర్శించారు. ఎన్పిసిఎల్
సిఎస్ఆర్ నిధులతో సుమారు 40 లక్షల విలువైన లాప్రోస్కోపిక్ హెస్టోరోస్కోపిక్ పరికరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ పరికరంతో గర్భసంచి లోపల సమస్యలను గుర్తించడం, చికిత్స అందించడం సులువవుతుందని వైద్యులు వివరించారు. ఈ సందర్భంగా 40 లక్షల పరికరంతో పాటు ఎన్పిసిఎల్ నుండి కోటి, బోయింగ్ నుండి 43 లక్షల వరకు సిఎస్ఆర్ నిధులు రావడంతో కృషి చేసిన మంత్రితో పాటు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాండ్కర్ కు వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ అప్పలనాయుడు, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా నేనేమంటాను, చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకి సోమనికి ఎక్స్క్లూజివ్గా కొన్ని ఓపీ సెంటర్ పెట్టింది. ఏదైనా డైలీ చేయడానికి తక్కువగా గూటూరు శ్రీనుతో ప్రయాణం అంటే ఉప్పెనలా బయలుదేరతారు ప్రజలు. జనం గుండెల్లో పుట్టిన నేత వెంట కదం తొక్కిన పట్టణ ప్రజలు. ఆంధ్రప్రదేశ్ ఆడపడుచు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత నిర్వహిస్తున్న కార్యక్రమానికి గూటూరు శ్రీనుతో కలిసి అన్ని సామాజిక వర్గ నేతలు, కార్యకర్తలు, మహిళలు తండోపతండాలుగా పాయకరావుపేట నుండి బయలుదేరి వెళ్లారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం అడ్డరోడ్డులోని వంగలపూడి అనిత చేతుల మీదుగా మాజీ ముఖ్యమంత్రి నట సార్వభౌముడు డాక్టర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో పాయకరావుపేట మండలం నుంచి మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్, టీడీపీ ముఖ్య నాయకులు గూటూరు శ్రీను ఆధ్వర్యంలో నేతలు అడ్డరోడ్డుకి ప్రభంజనం అయ్యే పయనమయ్యారు. స్థానిక పంచాయతీరాజ్ అతిథి గృహం నుంచి 200 ఆటోలు గూటూరు అభిమానులు భారీ ర్యాలీ బయలుదేరారు. అనితమ్మ నాయకత్వం, గూటూరు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ దిక్కులు బిక్కటెళ్లే నినాదాలతో పట్టణం మోత్కరించింది. అభిమానులు ఆటో మరియు బైక్ ర్యాలీలతో హైవే మార్గం గుండా అడ్డరోడ్డు విగ్రహ ఆవిష్కరణ ప్రాంగణంకు చేరుకున్న నేతలు అనితమ్మని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గూటూరు వెంట వైస్ ఎంపీపీ మణికంఠ స్వామి, వార్డు మెంబర్ వల్ల ప్రసాద్, భీమరశెట్టి బాబ్జీ, తాటిపాక నూకరత్నం, లోవరాజు మరియు మారిల దుర్గా ప్రసాద్, ఏర్ర నరేష్, చిక్కల దొర, గుడాల ప్రదీప్, పొల్లయ్య, వల్లు అప్పారావు, లావేటి ఈశ్వరరావు తదితర నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా గూటూరు శ్రీను మీడియాతో మాట్లాడారు. సరికొత్త విప్లవాన్ని పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో తీసుకున్నటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు మాజీ ముఖ్యమంత్రి గారు ఈరోజు విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా మేమందరం కూడా పాయకరాడ మండలం నుంచి భారీగా తరలివడం జరిగింది. ఈ తరలి వచ్చిన జనాలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. దీనికి ముఖ్య ప్రేరణ మన అనితమ్మ గారు. ఆవిడ కలకాలం పాటు సుఖంగా ఉండి మమ్మల్ని అందరినీ కూడా అభివృద్ధి పదంలో నడిపించాలని స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ₹2 బియ్యం పథకాన్ని పేద బడుగులకి తీసుకొచ్చి, అదేవిధంగా గృహ నిర్మాణ పథకాన్ని తీసుకొచ్చి అందరికీ అందుబాటులోకి వచ్చారు. ఆయన అటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణకు మేమందరం రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆ కామాంధుడి కళ్ళకు కనికరం లేకుండా పోయింది. తాత అంటూ అల్లారు ముద్దుగా పిలిచిన ఆ ఆప్యాయతను ఆసరాగా తీసుకుని అల్లిపుల్లి కబుర్లు చెబుతూ అమాయక ఆడబిడ్డపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కాకినాడ జిల్లా తుని మండలం బాలికల గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికను గార్డెన్ అంటూ నమ్మబలికి పలుసార్లు బయటకు తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితులు ఆరోపిస్తున్నారు. చదువు కోసం పంపించిన తన కుమార్తెను అధికారులు నిర్లక్ష్యంగా బయటకు పంపించి బాధితుడికి మరింత బలాన్ని చేకూర్చారని ఆరోపించారు. తక్షణమే నిందితుడిని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు, వైసీపీ నాయకులు, అంబేద్కర్ వాదులు, బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. ఈ విషయంపై పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు మాట్లాడుతూ చట్ట ప్రకారం నిందితులను కఠినంగా శిక్షించామని, బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ నిందితుడిపై ఫోక్సో చట్టం నమోదు చేసి అరెస్టు చేసి బాలికకు అండగా ఉంటామని, వసంతకు గృహాలకు మరింత భద్రత చేకూర్చుతామని తెలిపారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో స్కూల్లో చదువుతున్నటువంటి ఒక 13 సంవత్సరాల అమ్మాయిని స్కూల్ నుంచి ఒక వ్యక్తి, సుమారు 62 సంవత్సరాల వ్యక్తి మాయమాట చెప్పి స్కూల్లో కూడా
గ్రాండ్ ఫాదర్ని నమ్మించి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ అమ్మాయిని తుని అవుట్స్కట్స్లో తీసుకెళ్ళి లైంగికంగా ఎక్స్పోజ్ చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది. వచ్చిన వెంటనే అమ్మాయిని ఎగ్జామ్ చేసి అలాగే అమ్మాయి తల్లిని వారిని రప్పించి కేసు నమోదు చేయడం జరిగిందండి. పోక్సో చట్టం కింద. పోక్సో చట్టం కింద కూడా ఏవైతే సెక్షన్లు ఉన్నాయో కఠినమైన సెక్షన్ మేడం. ఎందుకంటే అమ్మాయిని ఎవరైనా మైనర్ అమ్మాయిని స్కూల్ నుంచి తీసుకుని వెళ్తే ఆటోమేటిక్ కిడ్నాప్ వస్తుందండి. అలాగే అత్యాచారం సంబంధించిన సెక్షన్లు కూడా వస్తాయి. అవన్నీ కూడా కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత దర్యాప్తు కూడా వేగవంతం చేసామండి. ఈరోజు సాయంకాలం లోపు ఈ వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలు కూడా సేకరిస్తున్నాం. తర్వాత కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లోనే వేరే చోట పార్టీ పరంగా ఆపాదిస్తున్నారు. ఇది పార్టీ పరమైన ఇష్యూ కాదు. పార్టీ నుంచి ఏ పార్టీ నుంచి కూడా ఎవరు కూడా మా సభ్యుడని చెప్పి ధృవీకరించలేదు. పార్టీల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎవరైనా స్వప్రయోజనాలు కానీ వాడుకుంటే అది కరెక్ట్ కాదు. ఏదైనా ఉద్దేశపూర్వకంగా అలాంటి పని చేస్తే వారి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే కొంతమంది తెలుసో తెలియకో అమ్మాయి వీడియో కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. పోక్సో చట్టం ప్రకారం అది కూడా నేరం. దయచేసి పత్రికా మిత్రులందరూ కూడా ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను. ఈ కేసులో నారాయణరావు అనే అక్యూజ్ని ఐడెంటిఫై చేసాం. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఈరోజు సాయంకాలం మరొకసారి మీ ముందుకు వచ్చి ఆ వివరాలు కూడా మీ అందరికీ తెలియపరుస్తాం. హాస్టల్లోనే మరి పర్మిషన్ లేకుండా పంపించారు కదండి, వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అది ప్రొసీజర్ ల్యాబ్స్ అండి. అదేమో అది కేసు పరంగా వస్తుందా లేకపోతే ఆ డిపార్ట్మెంట్కి లెటర్ రాయాలా ఏంటని చెప్పి చేస్తామండి. ఈ విషయం కూడా మీరు చెప్పినట్టుగా అధికారుల దృష్టిలో ఉంది. మరి తుని నియోజకవర్గం సంబంధించి ఇక్కడ ఒక మహిళా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితిలో మహిళలకి అన్యాయం జరిగే పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యాచరణలు జరుగుతున్నాయండి. ఇలాంటి చర్యల్ని మేము ఎప్పటికప్పుడు దుయ్యబడుతూ ఉన్నాం, ప్రభుత్వానికి మేము తెలియపరుస్తూనే ఉన్నామండి. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈరోజు మా జిల్లాలో మరి దాడిశెట్టి రాజా గారు మాజీ మంత్రివర్యులు ఇక్కడ ఆయన మంత్రివర్యులుగా ఉన్నప్పుడు ఇక్కడ ఎలాంటి ఎప్పుడు కూడా కనివిని ఎరగవండి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇక్కడ ఈరోజు ఈ మైనర్ బాలిక మీద అత్యాచారం జరగడం అనేది చాలా హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఆల్రెడీ పెద్దలు మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడ ఒక వార్డెన్ సంరక్షణలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ఆమె భద్రతకి సంబంధించి వాళ్ళు ఏమి చర్యలు తీసుకుంటున్నారు, ఏ విధంగా అతను వచ్చి ఒక 60 ఏళ్ల వృద్ధుడు ఒక కౌన్సిలర్ అతనే చెప్తున్నాడు, నేను మాజీ కౌన్సిలర్ టీడీపీ కాబోయే కౌన్సిలర్ నెక్స్ట్ ఇప్పుడు మాజీ కౌన్సిలర్ అని అతనే చెప్పుకుని మరి ఆ వీడియోలో కూడా మనకు బయటకు వచ్చింది. ఏ కౌన్సిలర్ అవనండి, ఏ కులానికి సంబంధించినవి అయినా కూడా మా డిమాండ్ ఏంటంటే ఆమెకి భద్రత కల్పిస్తూ ఆమెకి తగిన మరి మూల్యం చెల్లించుకోవాలి ఈ ప్రభుత్వం. తర్వాత ఖచ్చితంగా మన కులాలకు అతీతంగా అతనికి మరి పోక్సో కేసు అమలుపరచాలి, ఇమీడియట్గా అతను అరెస్ట్ చేయాలి మా డిమాండ్. మా పెద్దలందరూ కూడా ఈరోజు ఆ కార్యాచరణ నిమిత్తం ఇక్కడ మేము అందరం పాల్గొనడం జరిగిందండి. మేము దీన్ని అది వదిలిపెట్టేది లేదు. అది ఇప్పుడు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుని హోమ్ మినిస్టర్ అనిత గారు దీని మీద స్పందించాలి, ఇమీడియట్గా స్పందించి ఇక్కడికి లోకల్ ఎమ్మెల్యే కూడా స్పందించి ఇక్కడికి ఇమీడియట్గా రావాలి. అది మా డిమాండ్. ఈరోజు రాష్ట్రంలో నలుమూలలా కూడా ఎక్కడ ఆడపిల్లలకు భద్రత అనేది కరువైందని ఈ రాష్ట్ర ప్రజలు ఘోషిస్తూనే ఉన్నారు, గోల పెడతానే ఉన్నారు, అలా జరుగుతూనే ఉంది. అందులో భాగంగా ఈరోజు మన తుని నియోజకవర్గంలో దాడిశెట్టి రాజా గారు మాజీ మంత్రివర్యులు, జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి తుని నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ గురుకుల హాస్టల్ ఆడపిల్లకి అన్యాయం జరిగింది. ఇక్కడ గురుకుల హాస్టల్కి వచ్చేసరికి 13 ఏళ్ళ పిల్ల పాప 13 ఏళ్ళు, అతను చూస్తే చాలా పెద్ద వయసు. అసలు హాస్టల్స్లో ఎలాగుంటుందంటే వాళ్ళు ఏదైతే ఒక రోజుని నిర్ణయిస్తారు హాస్టల్ నుంచి, ఒక సండేనో లేకపోతే ఒక సాటర్డేనో పేరెంట్స్ సండే అని చెప్తూ ఉంటారు. ఆ సండే వస్తేనే పేరెంట్స్
లోపలికి ఎలా చేయడం కానీ పిల్లలు చూపించడం కానీ అనేది ఉంటుంది. మధ్యలో అత్యవసర పరిస్థితులు, ఎట్టి పరిస్థితులు ఎవరు వచ్చినా లోపలికి పంపించరు. ఒకవేళ ఏదైనా అనారోగ్య పరిస్థితిలో వాళ్ళు పిల్లలు ఏమన్నా ఇదైతే కనుక పేరెంట్స్కి వాళ్ళే ఫోన్లు చేస్తే రప్పిస్తారు, అప్పుడు పంపించడం అనేది జరుగుతుంది. అది జరిగేది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ఆ పాప ఎవరైతే ఉన్నారో పాపను తీసుకెళ్ళడానికి ఒక పెద్ద ఆయన వచ్చినప్పుడు అసలు బాధ్యతతో లోపల ఏం చేస్తారంటే ఎంక్వైరీ చేస్తారు. అతను ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారని అతను అడుగుతారు. మరి అడిగిన తర్వాత చూసుకుని అప్పుడు ఆ పాపను వాళ్ళతో ఎంట పెట్టుకొని తీసుకెళ్ళమని పంపిస్తారు. అది ఎలా జరిగిందో, ఏం జరిగిందో, అసలు ఈ పరిస్థితికి ఎలాగ వచ్చిందనేది తెలుసుకుందామని అంటే లోపలికి ఇంకా మమ్మల్ని అలౌ చేయలేదు. ఇంకా మేము లోపల కూడా ఎవరితోని మాట్లాడలేదు. అయితే జరిగింది అయితే వీడియో కూడా ఉంది, ఆధారంగా వీడియో ఉంది. అతను వయసు చూస్తే ఉంటాయి, ఒక 60-70 ఉంటాయి అతని వయసు. పాప ఏమో 13 ఏళ్ల పాప. ఆ పాపను తీసుకెళ్ళి అత్యాచారం చేయడం అనేది ఒక హాస్టల్ నుంచి తీసుకెళ్ళి పాపని పోనీ ఎక్కడైనా దొరికితే పట్టుకోవడానికి అదేమన్నా ఇదిగా ఉంటుంది. కానీ హాస్టల్ నుంచి పాపని వీళ్ళు ఎలా పంపించారో, అతను ఎలా తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకుపోయి ఆ పాపను అత్యాచారం చేయడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అసలు ఆడపిల్లలకి మన రాష్ట్రంలో రక్షణ ఉందా లేదా? అసలు ఎంత నమ్మసౌక్యంగా ఉందంటే మన పక్క నియోజకవర్గం పాయకరపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అనిత గారు, వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ ఆవిడ ఆడపిల్లల రక్షణ మీద చాలా గొంతు చించుకొని మాట్లాడేది ఇంతకుముందు అపోజిషన్ లో ఉన్నప్పుడు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా గత 39 సంవత్సరాలుగా మత్స్యకారులు చేస్తున్న నిరసన కార్యక్రమంకు జిల్లా వైసీపీ అధ్యక్షులు గుడివడ అమర్నాథ్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర వైసీపీ నాయకుల బృందం బుధవారం పర్యటించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి మానవత్వం లేదని, పేదల ప్రాణాలంటే లెక్కలేదన్నారు. మత్స్యకారుల పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తాం అన్నారు. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం లేవదీసి మీకు సంఘీభావంగా ఉంటాం అని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడ మత్స్యకారుల సమస్యలు తెలుసుకోవటానికి వచ్చాం అన్నారు. ప్రభుత్వాలు ఉండేది ప్రజలను చంపడానికి కాదు, ప్రభుత్వాలు ఉండేది ప్రజలను కాపాడటానికి అని తెలిపారు. గతంలో వంగలపూడి అనిత ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకించి ఇప్పుడు ఎందుకు మత్స్యకారులను మోసం చేస్తున్నారు అని ప్రశ్నించారు. వచ్చిన తర్వాత మత్స్యకార సోదరుల్ని సోదరిమణులను అందరితో మాట్లాడారు. వాళ్ళు చెప్పారు విషయం అంతా కూడా, ఇబ్బంది కూడా చెప్పారు. ఈ పరిశ్రమ వస్తే మా కుటుంబాలు నాశనం అయిపోతాయండి, మాకు ఈ బల్క్లోకి వస్తే అంతా కష్టం అయిపోతుందండి, ఇక్కడ మరి మేము జీవించలేమండి, జీవనోపాధి కొరవైపోతామని చెప్పారు. ఈ మామాటలు కాదండి, ఇక్కడ పొద్దున్న శాసనసభ్యులు ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు వారితో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి, ఇది మాది కాదండి అని చెప్పి ఒక అమాయకంగా మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారం వచ్చిన మా తాలూకా పార్టీ విధానం కూడా మీకు తెలియజేస్తాం. ఏ పరిశ్రమ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలనే కోరుకుంటాం. కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని, ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనని, వారి తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు ఒప్పించే కార్యక్రమాలు చేయాలి. అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పని పోలీసు జులుపుతోనో అధికార బలంతోనో మనంతోనో ఆ కార్యక్రమం చేస్తారంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు. అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి మేము సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాం. పూర్తిగా కూడా వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తున్నాం. వాళ్ళ ఆలోచన ప్రకారము, వాళ్ళ తాలూకా అభిప్రాయ ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభ్యర్థంగా జరిగిన ప్రతి దానికి కూడా మేము మా పార్టీ వ్యతిరేకిస్తుంది. పూర్తిగా వైఎస్ఆర్సీపీ మద్దతు ఉంటుంది. పార్టీ మాటగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి ఇవ్వడానికి ఈ రోజు మీ మధ్యకి రావడం జరిగిందనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ కన్నబాబు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో మేమందరం ఇక్కడికి వచ్చాం. చాలా దుర్మార్గమైన పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది. ఇప్పటికే చాలా
ఫార్మా ఇండస్ట్రీస్తో ఈ ప్రాంతం అంతా కూడా సముద్రం అంతా కలుషితం అయిపోయిందని చెప్పి మత్స్యకారులు చాలా ఆందోళన ఉన్న సమయంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ బల్క్ డ్రగ్ పార్క్ పెడుతూ ఉంటే మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని హోంమంత్రి అనిత గారి నాయకత్వంలో చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇక్కడికి వస్తుంటే ఏదో కల్లోలిత ప్రాంతానికి ఏదో టెర్రరిస్టులు వస్తున్నట్టుగా చాలా పెద్ద హంగామా, వందలాది మంది పోలీసులు. మేము అడుగుతున్నాం, అనిత గారు రాత్రే మీ పాత వీడియో చూసాం, మీరు ఏం చెప్పారు? బల్క్ డ్రగ్ పార్క్ వస్తే ఇక్కడ కానీ ఇండస్ట్రీస్ వస్తే కిడ్నీలు పోతాయని చెప్పారా? ప్రజలకి క్యాన్సర్లు వస్తాయని చెప్పారా? పిల్లలు పుట్టరని చెప్పారా? పుట్టినా కూడా సక్రమంగా పుట్టరని చెప్పారా? మీరే కదా చెప్పారు. మరి అధికారంలో రాకముందుకి వచ్చిన తర్వాతకి ఏం మార్పు వచ్చింది? ఇప్పుడు ఈ బల్క్ డ్రగ్ పార్క్ వస్తే ఏమన్నా చాలా సక్రమైన పిల్లలు పుడతారు, ఎలాంటి రోగాలు రావు, ఉన్న రోగాలు పోతాయని ఏమైనా చెప్తారా? అధికారం లేనప్పుడు ఒక మాట, ఉన్నప్పుడు ఒక మాట. ఇవాళ కూడా మా వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్న సిపిఎం లాంటి ఇతర పార్టీల నాయకుల్ని కూడా గృహ నిర్బంధం గత 15 రోజుల నుంచి చేస్తున్నారు. ఎంతమంది గొంతుల్లోకి ఆపుతారు? మేమైతే చెప్తున్నాం, మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదల పక్షాన్ని నిలబడతారు, ప్రజాభీష్టం మేరకే నిర్ణయాలు తీసుకుంటారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, మీరు ఇప్పుడే చెప్తున్నారు, మహిళల మీద కూడా కేసులు పెట్టారు. చాలామంది మత్స్యకారు సోదరుల మీద కేసులు పెట్టారు, వందలాది మంది మీద కేసులు పెడతా ఉన్నారు. మీ కేసులకి భయపడితే ఉద్యమాలు జరగవు. ఇదేదో 100-200 ఇచ్చి తీసుకొచ్చిన జనం కాదు. ఇంతకుముందు చూసాం కొంతమందిని వేరే కార్యక్రమాన్ని తీసుకెళ్తుంటే. మేము మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మా నాయకులందరం కూడా కలిసి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని మీ మీద ఉన్న కేసులన్నీ కూడా ఎత్తించే విధంగా ఆయనకి ఇప్పుడే వివరాలన్నీ అందజేస్తాం. మీరు కేసులకు భయపడక్కర్లేదు. మళ్ళీ చెప్తున్నాం, అనిత గారు ఇప్పటికైనా సరే మీరు వైఖరి మార్చుకుని మీరు నిజంగా ప్రజాప్రతినిధిగా మీరు ఉండాలంటే మాటలు కాదు చేతలు కూడా అనితకి ఉంటాయి అనేది నిరూపించుకోమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ ఏ ప్రజా ఉద్యమానికైనా వెనక నిలబడుతుంది. ఎందుకంటే పేదల పక్షాన వైఎస్ఆర్ పార్టీ ఉంటే పెత్తందారుల పక్షాన, కార్పొరేట్ల పక్షాన చంద్రబాబు నాయుడు ఉంటాడనేది పక్కా, ఇంక ఇందులో ఏమీ డౌట్ లేదు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మేలేశ్వరం నగర పంచాయతీ నదలిగల ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో స్థానిక నేతలు సూచనలతో బ్లడ్ స్టోరేజ్ గా ఉన్న దానిని బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆరోగ్య శాఖ సంబంధిత అధికారులకు సూచించిన నేపథ్యంలో ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శైలజ మరియు స్థానిక కూటమి నేతలు బోదిరెడ్డి గోపి ఆధ్వర్యంలో పర్యవేక్షించారు. బ్లడ్ బ్యాంక్ కావలసిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. బ్లడ్ బ్యాంకు అవసరమైన సిబ్బంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర అంశాలపై స్థానికులతో, డాక్టర్లతో చర్చించారు. ఆసుపత్రి ప్రతిరోజు ఓపీకల విషయాలను అడిగి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శైలజ మాట్లాడుతూ ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రం పరిశీలించామని, ఇక్కడ బ్లడ్ బ్యాంక్ అవసరం ఉందని, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి కావలసిన వసతులపై ఉన్నతాధికారులతో నివేదికలు అందిస్తామని అన్నారు. బోదిరెడ్డి గోపి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి సంబంధిత అధికారులతో ఏలేశ్వరం బ్లడ్ బ్యాంక్ అవసరంపై వివరించడం జరిగిందని, దానిలో భాగంగానే ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఈరోజు పర్యవేక్షించారని అన్నారు. బ్లడ్ బ్యాంక్ అవసరమైన మౌలిక సదుపాయాలు ఎమ్మెల్యే సత్యప్రభ సూచనలతో ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్, జొన్నడ వీరబాబు, కౌన్సిలర్ ఎండగుడి నాగబాబు, విఆర్ఓ అవసరాల కిషోర్, సామంతుల రాంబాబు, ఆసుపత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు. myself Dr. Prasanna, Joint Director from Andhra Pradesh State AIDS Control Society. ఈ రోజు ముఖ్యంగా మనము ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏలేశ్వరం దగ్గర నుంచి రిక్వెస్ట్ వచ్చింది ఏంటంటే, ఇక్కడ ఏంటంటే మనకు ముఖ్యంగా బ్లడ్ స్టోరేజ్ సెంటర్ అనేది ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇక్కడ మనకి మన మెడికల్ సూపరింటెండెంట్ దగ్గర నుంచి వచ్చిన రిక్వెస్ట్ ముఖ్యంగా చూసుకొని, వీళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే బ్లడ్ స్టోరేజ్ సెంటర్ నుంచి బ్లడ్ సెంటర్ గా కన్వర్ట్ చేయడానికి వాళ్ళు మెయిన్ గా అడుగుతున్నారు. సో మనం ఈ రోజు ఇక్కడికి విజిట్ చేశాము. ఇక్కడ చూసిన మొత్తము ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఉన్న పరిసరాలన్నింటినీ గమనించి ఇక్కడ మెయిన్ గా ముఖ్యంగా దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏవైతే అబ్జర్వ్ చేశామో, ముఖ్యంగా వచ్చేసి స్టాఫ్ ప్యాటర్న్ నథింగ్ బట్ హ్యూమన్ రిసోర్సెస్. ఇక్కడ కావాల్సిన డాక్టర్లు కానీ, స్టాఫ్ నర్సెస్ కానీ, బ్లడ్ సెంటర్ ని మెయింటైన్ చేయడానికి కావాల్సిన ల్యాబ్ టెక్నీషియన్స్ అయితేనేమి,
మొత్తం అందరినీ కూడా అబ్జర్వ్ చేశాము. ఇంకా ఏంటంటే ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ మనకి మెయిన్ గా ఒక 4 to 5 రూమ్స్ కావాల్సింది వస్తుంది. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేశాము. ఇక్కడ అన్ని కూడా ఉన్నాయి. ఇంకా వచ్చేసి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత హెచ్ఆర్ఏ కాకోకుండా ఇక్కడ రిక్వైర్మెంట్ ఆర్ డిమాండ్ ఎలా ఉంది, ఇది మనము ముఖ్యంగా చూసుకోవాల్సింది ఉంటది. కమ్యూనిటీ మెడికల్ సూపరింటెండెంట్ చెప్పిన దాని ప్రకారం చూస్తే డైలీ ఇక్కడ 300 to 400 ఓపీ కేసెస్ వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే మనం మంత్లీకి 9,000 నుంచి 11,000 కేసెస్ మనం అప్రాక్సిమేట్ గా చూస్తున్నాము. ఇందులో కూడా మనము డైలీ ఐపీ కేసెస్ ని వీళ్ళు అప్రాక్సిమేట్ గా మన హెడ్ నర్స్ చెప్పిన దాని ప్రకారం అయితే 40 to 50 కేసెస్ డైలీ అడ్మిట్ చేస్తున్నారు. ఇందులో కూడా మనం మళ్ళీ అబ్జర్వ్ చేయాల్సింది జనరల్ మెడిసిన్ కేసెస్ ఎలా ఉన్నాయి, తర్వాత గైనిక్ కేసెస్ ఎలా ఉన్నాయి, తర్వాత సర్జరీ కేసెస్ ఎన్ని ఉన్నాయి. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే మనకు అనీమియా కేసెస్ మనకు నియర్లీ పర్ డేకి 10 to 15 కేసెస్ వస్తున్నాయి. గైనిక్ కేసెస్ కూడా వీళ్ళు డైలీ 4 to 5 కేసెస్ ని మనం ఇక్కడ డీల్ చేస్తున్నారు. తర్వాత నార్మల్ డెలివరీస్ అయితేనేమి, సిజరీన్లు అయితేనేమి, ఎన్ని కాంప్లికేటెడ్ కేసెస్ లైక్ పీపీహెచ్ కేసెస్ అయితేనేమి, ఇవన్నీ కూడా చేస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ రిక్వైర్మెంట్ కూడా చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేశాము. ఇక్కడ నాట్ ఓన్లీ ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీలో గల ఏలేశ్వరం సిహెచ్సి వద్ద సమావేశం అవడం జరిగింది. గౌరవ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభారాజే గారు ఇక్కడ ఏలేశ్వరం సిహెచ్సిలో చాలా రిమోట్ గ్రామాలు ఈ సిహెచ్సి మీద ఆధారపడి వైద్యానికి వస్తూ ఉంటాయి. ఇక్కడ బ్లడ్ స్టోరేజ్ క్యాంపు లేకపోవడం వల్ల చాలా మంది ఈ బ్లడ్ గురించి డెలివరీ కేసెస్ కానీ ఇతర ఇబ్బందికరమైన యాక్సిడెంట్ కేసెస్ కానీ వచ్చినప్పుడు ఇబ్బంది పడతారని చెప్పి గౌరవ మంత్రివర్యులు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులకు మరియు డైరెక్టర్ గారికి కూడా నా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఏలేశ్వరం సిహెచ్సికి బ్లడ్ స్టోరేజ్ కావాలని చెప్పేసి అని కోవడం జరిగింది. స్టోరేజ్ యూనిట్ని కోవడం జరిగింది. దానిలో భాగంగా ప్రభుత్వం ఈరోజు జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి డాక్టర్ ప్రసన్న గారిని ఇక్కడ హాస్పిటల్ యొక్క స్థితిగతుల్ని పరిశీలించమని చెప్పి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆమె రావడం జరిగింది. ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ గారు, సిఎస్ కమిటీ సభ్యులు, పట్టణానికి చెందినటువంటి కౌన్సిలర్ నాయకులతో ఈరోజు మేడంని మేము కలవడం జరిగింది. ఆమె సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా మీకు ఇక్కడ స్టోరేజ్ యూనిట్కి పర్మిషన్స్ ఇవ్వడానికి 100% మేము కృషి చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు ఏ విధంగా మీరు ప్రొవైడ్ చేయగలరని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ పరిస్థితులు మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఇక్కడ కావాల్సిన మీకు ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సి వచ్చినా దాన్ని మేము ఎమ్మెల్యే గారి ద్వారా సమకూరుస్తామని చెప్పి మేము మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ స్టోరేజ్ యూనిట్ కోసం కృషి చేస్తున్నటువంటి ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలకి ఏలేశ్వరం పట్టణం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. జై హింద్. విద్యతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు ముందుండి రాణించాలని క్రీడా రంగం అభివృద్ధి కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అన్ని విధాలా కృషి చేస్తున్నారని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు తెలిపారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో మండల స్థాయి క్రీడా పోటీలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వాలీబాల్ ఆడారు. ఈ కార్యక్రమంలో ఓదూరి కిషోర్, పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ సూరిశెట్టి జయకృష్ణ, ఉలవకాయ సత్యనారాయణ, పిల్ల శివశంకర్, జ్యోతుల సతీష్, చువ్వాద ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి అందరికీ ఆశీస్సులు. ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న ఉపాధ్యాయులకు అందరికీ కూడా శుభాభినందనలు. చాలా సంతోషం. స్టేట్ వైడ్ ప్రోగ్రాంలో భాగంగా ఈవేళ డివిజనల్ స్థాయిలో, మండల స్థాయిలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ బాలుర పోటీల్లో పాల్గొన్నటువంటి పిల్లలందరికీ కూడా శుభాభినందనలు. విద్యతో పాటు మిమ్మల్ని అన్ని రకాలుగాను ఓవరాల్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా చాలా అభినందనీయం. అందులో భాగంగానే గవర్నమెంట్ ఏ కార్యక్రమం చేసినా దాన్ని చాలా ఆలోచనతో చాలా ముందు చెప్తారు కార్యక్రమాలు చేస్తారు. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని మీరంతా కూడా చక్కటి క్రీడా స్ఫూర్తిని చూపిస్తూ ముందు ఎవరు నెగ్గామని కాదు, అందులో మనం పార్టిసిపేట్ చేసామా లేదా, అదేవిధంగా తదుపరి డివిజన్ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్, ఆ తర్వాత స్టేట్ లెవెల్ సెలక్షన్స్ ఉంటాయని కూడా చెప్పారు. చక్కటి ప్రతిభను చూపించండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీరందరికీ కూడా మరొక్కసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
కార్తీక మాసం ప్రారంభమైన సందర్భంగా దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం భక్త జనసంద్రమైంది. తెల్లవారుజామున 3 గంటల నుండే భక్తులు ఆలయానికి వచ్చి పాదగయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి అరటి డొప్పల్లో కార్తీక పాడ్యమి దీపాలు వెలిగించి పుష్కరిణిలో విడిచిపెట్టారు. అనంతరం కుక్కుటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి, రాజరాజేశ్వరి దేవి, పూరాహుతిక అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వయంభుగా వెలిసిన రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారికి అర్చకులు పంచామృతాభిషేకం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. శివదీక్ష ధరించిన భక్తులు పూజలు జరిపారు. భక్తుల రద్దీ కొనసాగడంతో ఆలయ పరిసరాలన్నీ భక్త జనసంద్రంగా మారాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. గురుకుల పాఠశాల విద్యార్థినిపై రాసలీలకు పాల్పడిన తాటిక నారాయణరావు కఠినంగా శిక్షించాలని పట్టణ టీడీపీ సీనియర్ నేత, మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తుని రూరల్ పరిధిలో గురుకుల పాఠశాలలో విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యాన్ని టీడీపీ నాయకులు ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవత్వాన్ని మంటగలిపే అవమానీయ ఘటన, రాజకీయ జోక్యం ఉండబోదని, తక్షణమే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని బాలికకు అండగా నిలుస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఒక కామాంధుడు వల్ల కలిగింది. ఒక ముక్కు పచ్చలారని బాలికను తీసుకెళ్లి అసభ్య ప్రవర్తనతో తన జీవితాన్ని తృణప్రాయంగా మొగ్గలోనే చించివేశాడు. ఇలాంటి వ్యక్తులు ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సభ్య సమాజంలో అందరూ ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో వెళ్తున్న సందర్భంలో ఇలాంటి అగత్యం జరగడం చాలా బాధాకరం. అందుకే మన గౌరవనీయులు ప్రభుత్వ చీఫ్ యనమల దివ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు పోలీస్ శాఖ వారు ఆ కామాంధుడిని పట్టుకోవడం, అదేవిధంగా ఛార్జ్షీట్ దాఖలు చేయడం, ఇమీడియట్గా యనమల దివ్య గారి ఆదేశాలతో స్పందించినందుకు కూడా పోలీసు వారిని కూడా మనం అభినందించాల్సిన విషయం. ఇది ఒకటి పక్కన పెడితే ఆ కుటుంబానికి తీరని లోటు జరిగింది. కాబట్టి ఆ కుటుంబానికి ఏదైనా సహాయ సహకారాలు అందించాలన్నా కూటమి ప్రభుత్వం ముందుంటుందని యనమల దివ్య గారు మన ప్రభుత్వ చీఫ్ గారు ఆదేశాలతో కూటమి ప్రభుత్వం ఇప్పుడు ముందుంటుంది. అదేవిధంగా యనమల రామకృష్ణ గారు కూడా ఆదేశాలతో వాళ్ళకి ప్రభుత్వ పరంగానే కాకుండా పర్సనల్గా, వ్యక్తిగతంగా కూడా సహాయ సహకారాలు అందించాలని కూడా
అటు కూటమి నేతలకు ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా రామకృష్ణ గారు ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈ జరిగిన దుర్ఘటనకి ఎవరు రాజకీయాలకు అతీతంగా ఎవరు ఏ పార్టీ ఎలా పక్కన పెట్టి వాళ్ళని రాబోయే రోజుల్లో ఇలాంటి కామాంధులకి తగిన రీతిగా గుణపాఠం చెప్పాలని ఉద్దేశంతో యనమల దేవి గారు మన ఎమ్మెల్యే గారు కృత నిశ్చయంతో పట్టుదలతో ఉన్నారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇంకా అప్రమత్తంగా ఉండాలని అటు పోలీస్ శాఖ వారిని ఇటు అదేవిధంగా ప్రభుత్వపరంగా శాఖ అధికారులని ఇటు పార్టీ కూటమి నాయకులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కంటికి రెప్పలాగా ఏ విధమైన ఆటంకాలు కానీ ఇలాంటి విషయాలు జరగకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఒక అధికారుల మీద కాదు ప్రజలందరి మీద కూడా ఉంది. కాబట్టి మనం అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ అగత్యానికి గురైన ఈ కుటుంబానికి అటు ప్రభుత్వం తరపున కానీ పర్సనల్గా మా తరపున కానీ సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటామని మన ప్రభుత్వ చీఫ్ యనమల దేవి గారు ఆదేశాల మేరకు ఈ విషయాలన్నీ కూడా మీతో పంచుకుంటున్నాం. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఏ విధమైన ఆర్థిక సాయం కావాలన్నా మేము ముందుండి అందిస్తామని సందర్భంగా తెలియపరుచుకుంటూ మరొకసారి వాళ్ళకి నా కుటుంబానికి ఇటు కూటమి ప్రభుత్వం తరపున ప్రత్యేకమైన సానుభూతిని తెలియజేస్తున్నాం. ఇక డీటెయిల్స్ చూస్తే అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం అడ్డు రోడ్డు జంక్షన్ లో బుధవారం జరగబోయే ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లి రవీంద్ర హాజరు కానున్నారు. ఈ మేరకు మత్స్యకారుల నాయకులు ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా మత్స్యకారుల నాయకులు గోసుల తాతారావు మాట్లాడుతూ అడ్డు రోడ్డు జంక్షన్ లో నిర్వహించనున్న ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర హాజరవుతున్నారని, మత్స్యకారుల తరపున ఘన స్వాగతం పలకాలని, మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులు సమస్యలపై మంత్రి దృష్టికి తీసుకుని వెళ్తామని తాతారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారుల నాయకులు వెంకటనగరం సర్పంచ్ వంక రమణ, గోసుల శ్రీకాంత్, మైలపల్లి అశోక్, మేరుగు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా నుంచి మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అలాగే ఇంకా మిగతా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నారు కనుక మెయిన్ ముఖ్యం మా మత్స్యకారు నాయకుడు కొల్లి రవీంద్ర గారు వస్తున్నారు. మన మత్స్యకారులందరూ ఎక్కువ జనాల్ని తీసుకొచ్చి మన మత్స్యకారుల తాలూకు సమస్యలన్నీ ఆయన దృష్టిలో పెట్టి మన సమస్యల కోసం మత్స్యకారం కోసం మాట్లాడాలి. దాని మీద ప్రతి గ్రామం నుంచి ఎక్కువ మందిని తీసుకొచ్చి మనం ఇక్కడ కొల్లి రవీంద్ర గారిని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. సమస్యలు మత్స్యకారులకి రాష్ట్రంలో మరి కొన్ని కమిటీలు అయ్యి వేశారు. మరి నష్టం వేసే దాంట్లో వేస్తామని మేడం గారు కొల్లి రవీంద్ర గారు మొన్న వైజాగ్లో అడిగితే చెప్పారు. అలాగే ఒక ఎమ్మెల్సీ కూడా వాడబెల్జీల నుంచి ఇస్తానని కొల్లి రవీంద్ర గారు చెప్పడం జరిగింది. మరి ఆయన మేము అడిగితే ఆ మాటకి ఆయన సమాధానం ఇచ్చారు. అలాగే మా వాడబెల్జీలు కార్పొరేషన్ ఒకటి పెట్టమని అడిగాము. ఆ కార్పొరేషన్ కోసం కూడా సీఎం గారితో మాట్లాడి చెప్తానని అన్నారు. దాని మీద ఆయన మళ్ళా ఆయనతో కలిసినప్పుడు ఏం చెప్తారనేది తెలుసుకొని మళ్ళా ప్రెస్కి చెప్పడం జరుగుతుంది. నమస్కారం. మరి మా మత్స్యకారు గ్రామాలన్నీ కూడా బల్క్ కంపెనీ అవ్వచ్చు, నాకు ఏ కంపెనీలు కాకినాడ నుంచి అన్నారు, నెల్లూరు నుంచి ఇచ్చాపురం వరకు మా మత్స్యకారుల గ్రామాల్లోనే ఈ కంపెనీలన్నీ పెడుతున్నారు. దాని మీద మరి కొన్ని మేడం గారితో సీఎం గారి దృష్టికి వెళ్ళి మాట్లాడిన తర్వాత దాని మీద ఏ నిర్ణయం తీసుకోవాలనేది మాట్లాడుతున్నాం. మన నియోజకవర్గంలో ఉన్న 18 గ్రామాలతో పాటు కాకినాడ జిల్లాలో ఉన్న మిగతా 17 గ్రామాలు కలిపి సుమారు మన దగ్గర 35 మత్స్యకార గ్రామాలు ఉన్నాయండి. ఈ మత్స్యకార గ్రామాల్లో ఏ గవర్నమెంట్ వచ్చినా మరియు ఏ పార్టీలు వచ్చినా ఎవరైనా సరే అభివృద్ధి అనే పేరుతో మా మత్స్యకార గ్రామాల్లో కంపెనీలు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఈ మత్స్యకార గ్రామాల్లో కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మా యొక్క జీవన భవిష్యత్తు కోసం లేదా ఉద్యోగ అవకాశాలు కానీ పూర్తి స్థాయిలో ఏ విధంగా సాధ్యాల కోసం చర్చించడానికి మా 18 గ్రామాల్లో ఉన్న మత్స్యకార నాయకులందరూ ఇక్కడ కూర్చోవడం జరిగింది. దాంతోపాటు బయట కులస్తులు పెద్ద నాయకులు అని చెప్పుకునే వాళ్ళు వివిధ గ్రామాలకు చెందిన అన్ని పార్టీల వాళ్ళు కూడా మా మత్స్యకారుల్ని వాళ్ళ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేటట్టు వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే మమ్మల్ని యామరపాటు గురి చేస్తూ మా రాజకీయ భవిష్యత్తుతో పాటు మిగతా భవిష్యత్తుల్ని పాడు చేస్తూ మా యొక్క భవిష్యత్తుకి ఏ విధంగా మంచి ఉద్దేశంతో మా గ్రామాలన్నీ కలిసి ఉంటే మా మత్స్యకారులకు రాజకీయ మరియు సామాజిక భవిష్యత్తు ఏ విధంగా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రోజు మేడం గారి క్యాంప్ ఆఫీస్ లో
కలవడం జరిగిందండి. ఇక్కడ ఏదైతే హెట్రో ఉందో బండి పార్థసారథి రెడ్డి కానీ, అరబిందో రాంప్రసాద్ రెడ్డి కానీ, దివీస్ మురళీ దివి కానీ, అంటే ఉదాహరణ చెప్తున్నానండి, డక్కన్ ఎవరైతే రాజులు అయితే ఉన్నారో వీళ్ళు వేరు వేరు కమ్యూనిటీ పెద్ద కులస్తులు రాజకీయంగా పలుకుబడి ఉంచి ఇక్కడ లోకల్లో ఉన్న నాయకులు మేనేజ్ చేస్తూ మా మత్స్యకారులు అన్యాయం చేస్తున్నారు. అది 100% నిజమండి. మొన్న కూడా ఇక్కడ రాజీపడిన మత్స్యకార గ్రామంలో అతిపెద్ద మత్స్యకార గ్రామం అండి మన నియోజకవర్గంలో మేడం గారు మహిళా మంత్రిగా మొదటిసారిగా పాయకినప్పుడు మహిళా మంత్రి మేడం గారిని ఆపడానికి కుట్ర అని మేము నమ్ముతూ మా కమ్యూనిటీ చెడ్డ పేరు రాకుండా మా మత్స్యకార గ్రామాల మిగతా సభ్యుల తరపు నుంచి కూడా రాజీపేట గ్రామస్తులు మేము ఒక రిక్వెస్ట్ అయితే అడుగుతున్నాం అండి. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ కార్యదర్శినండి. ఇప్పుడు క్లస్టర్ ఇన్ఛార్జ్ నేను. ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే ముందుగా బాబు గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఆ వేళ చేపల వేట నిషేధం నిమిత్తం ఆయన 20,000 రూపాయలు ఇచ్చి మా మత్స్యకారులందరికీ కూడా అనుకున్న మాటను నెరవేర్చారు. ఈరోజు ఇవాళ ఎన్టీఆర్ విగ్రహానికి మన కొల్లు రవీంద్ర గారు ఫిషరీస్ మినిస్టర్ అందరూ వస్తున్నారు కాబట్టి మా హోంశాఖ మార్చులు మరి అనితమ్మ గారు సమక్షంలో జరుగుతుంది కాబట్టి మా మత్స్యకార గ్రామాల నుంచి కూడా అందరూ హాజరవ్వమని ఈరోజు మా మత్స్యకార నాయకులు 18 గ్రామాల నుంచి కూడా ఇక్కడ హాజరయ్యాం. ఈరోజు బల్క్ డ్రగ్ గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. 15 రాష్ట్రాలతో పోటీపడి అసెంబ్లీ సాక్షిగా నేను బల్క్ డ్రగ్ తెచ్చానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అదే వైసీపీ నాయకులు ఈరోజు రాజీపేటలో ఆ శిబిరంలో ఉండి మరి అమాయకులను మత్స్యకారులను రెచ్చగొడుతున్నారు. ఇది ఓవరాల్గా గత ప్రభుత్వం రాజీపేటలో ఎట్రో కానీ, డెక్కన్ కానీ, దీవీస్ కానీ, అరవింద్ కానీ ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దుర్మార్గం పనులు. ఆ పనుల వల్ల ఈరోజు మా మత్స్య సంపద పోయింది. ఆ మత్స్య సంపద పోవడం వల్ల ఈ ప్రభావం అంతా ఈరోజు ఈ ప్రభుత్వం ఆధారపడ్డది పడిపోయింది. మరి ఈరోజు ఆ రోజు ఎట్రో మీద మేము ఫైట్ చేసినప్పుడు, చెంగళ వెంకటరావుతో మేము ఫైట్ చేసినప్పుడు మా మీద అనవసరమైన కేసులు పెట్టి, మర్డర్ కేసులతో సహా పెట్టి మా మీద మా మత్స్యకార నాయకులందరినీ కూడా మా బ్రతుకులు శిథిలం చేసింది. పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలంలో రైతు సేవా కేంద్రాల దగ్గర యూరియా కోసం రైతులు ఎదురుచూపులు. నిజమైన రైతులు యూరియా అందించకుండా అధికార పార్టీ నాయకులు తరలించుకుపోతున్నారు అంటూ రైతులు ఆవేదన పోలీసుల సమక్షంలో వ్యక్తం చేశారు. పేటుసూదిపురం, సైతారుపేట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మనోళ్ళని గుబ్బో తోర్పట్టే అనేసి కడతా మనోరం పడపడా పదకే కూల్సాత్ర నా పద పిల్ల అమ్మిన ఇదిలా యాబ్ కట్లా డ్రైవర్ అన్న కట్లా మరక అది కట్లా పెట్టలాడిక 15 కట్లా అబద్ధిక 40 కట్లా కాదమే ఫిక్స్రా. శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల యాజమాన్యం ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో శ్రీ ప్రకాష్ ఆయుష్ చారిటబుల్ అండ్ రీసెర్చ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు CHVK నరసింహారావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథులుగా ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు కన్నాలయం గోపాలం రవీంద్రన్ మరియు ప్రవచనకర్త ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులకు విద్యాలయం ప్రతినిధులు ఘన స్వాగతం అందించారు. ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్యులు కన్నాలయం రవీంద్రన్ ను విద్యా సంస్థల అధినేత నరసింహారావు
చాగంటి కోటేశ్వరరావులు శాలువాతో సన్మానించి ఘనంగా సత్కరించారు. శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి శ్రీ హెచ్ విజయ్ ప్రకాష్, శ్రీ ప్రకాష్ ఆయుర్వేద వైద్యశాల సిబ్బంది, విద్యా సంస్థల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఆయుర్వేద వైద్యులు గోపాలన్, కన్నాలయం రవీంద్రన్ తదితరులు మీడియాతో మాట్లాడారు. We came from Kerala for the Dhanvantari Jayanti celebrations to Prakash institutions, Sri Prakash institutions, and Sri Prakash institutions is also involved with Ayurveda. They are also treating patients. They are admitting patients. They have seen, I think, more than 50,000 OPD and 35,000 IP treatments. Majority of them are charitable. Actually, this is a charitable trust I have, and we are really happy actually the way they have conducted it. నమస్కారం అండి. మేము ఇక్కడ ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్స్ చాలా లో ప్రైస్లో ఎక్కడా లేనంత విధిగా 50 రూపాయలకి, 100 రూపాయలకి, 300 రూపాయలకి కూడా చేసేస్తున్నాము. చారిటబుల్ ట్రస్ట్ కింద చేస్తున్నాం. ఇక్కడ మేము బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, సైడ్ నెక్ పెయిన్, ఆల్ న్యూరో మస్కులర్ ప్రాబ్లమ్స్, స్కిన్ డిజార్డర్స్ అండ్ అబ్డామినల్ ప్రాబ్లమ్స్, ఈవెన్ పెరాలసిస్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బాగా ట్రీట్ చేయగలుగుతున్నాం. మా దగ్గర అన్ని సక్సెస్ రేటే ఉన్నాయి. 5 సంవత్సరాలుగా ఇక్కడ ధన్వంతరి జయంతి సెలబ్రేషన్స్ అయితే బ్రహ్మాండంగా జరుపుతున్నాము. గత 3 సంవత్సరాలుగా కేరళలో ఉద్దండులైనటువంటి వైద్య స్కాలర్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయుర్వేదాన్ని పెంపొందించడానికి, దాన్ని ప్రొపగేషన్ చేయడానికి ఇది ఒక అవకాశంగా తీసుకుని భారీ ఎత్తున ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరము ఆయుర్వేద వైద్యులను సత్కరించడం మాత్రమే జరిగేది. ఈసారి మాత్రం ప్రసిద్ధ వైద్య విదగ్ధుడైనటువంటి శ్రీ కేజీ రవీంద్రన్ గారిని వైద్యరత్న అనే బిరుదుతోటి సన్మానం చేయడం, ఆ సన్మానం చేయడానికి చాగంటి కోటేశ్వరరావు గారు విచ్చేయడం ఇది ఒక మంచి శుభ పరిణామంగా భావిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఆయుర్వేదం ఎప్పటి నుంచో పాతకాల ప్రాచీన అలవాట్లు ఉన్నప్పటికీ మెరుగైనటువంటి ఆదరణ లేక రోజు రోజుకి దాని యొక్క ప్రసక్తి తగ్గిపోతూ వస్తుంది. అటువంటి తరుణంలో శ్రీప్రకాష్ లాంటి విద్యా సంస్థలు ఆయుర్వేద రంగాన్ని ఎంచుకొని డాక్టర్ రమేష్ బాబు లాంటి ఒక మంచి ఆయుర్వేద వైద్యుడిని ఇక్కడ మెయిన్ కన్సల్టెంట్గా పెట్టుకోవడం, ఇక్కడ పక్కనే ఉన్నటువంటి సుమా అనే అమ్మాయి కేరళ నుంచి ఇక్కడ రెగ్యులర్ డాక్టర్గా ఉండడం, నేను ఇక్కడ అడ్వైజర్గా రావడం, ఇట్లా అన్ని శుభ పరిణామాలుగా మేము భావిస్తూ ఈ రానున్న రోజుల్లో ఆయుర్వేదానికి ఇంకా మంచి అవకాశాలు, రోగులకి మరిన్ని పరిష్కారాలు మేము ఇవ్వగలమనే ఒక సందేశాన్ని అయితే వదలుచుకున్నామండి. నమస్కారం. ఇప్పుడు మనకి రవీంద్ర గారు వాళ్ళు మన అక్కడ పేషెంట్స్ ని చూడడానికి వెళ్తున్నారు. అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం గొల్లాల మామిడాడ పెదపూడి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జుత్తుక కృష్ణ ఇంటి వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్నటి రోజున వైఎస్ఆర్సీపీ యువజన విభాగ సమావేశంలో టెక్నికల్ ఇష్యూలో కరెంటు కోత ఏర్పడింది. దానికి వాస్తవాలు తెలుసుకోకుండా మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాపై, మా నాయకులపై అసత్య ఆరోపణలు చేయటం జరిగిందని, దానికి స్పందిస్తూ అయ్యా మీరు రాజకీయం చేయటం కానీ ఇలాంటి చౌకబారీ రాజకీయాలు చేస్తే మీ విలువ తగ్గించుకోకండి. ఒకవేళ ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే ఆరోపణ చేయండి. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర నాయకుడు అద్దంకి ముక్తేశ్వరరావు మండల విద్యుత్ శాఖ అధికారి స్వయంగా ఫోన్ విద్యుత్ కోతకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయం విద్యాశాఖ ఏఈఓ చెప్పడం జరిగింది. ఆ రోజు ప్రతాప్ నగర్ 132లో పెద్దపూడి మండలానికి సంబంధించి కడకుదురు, దోమడ, పెద్దపూడి, పెద్దాడ, గొల్లమామిడాడ, రాజుపాలెం, పైన, వేండ్ర ఈ గ్రామాలలో సుమారు 7 నిమిషాల 7 సెకండ్లు కరెంటు కోత ఏర్పడింది. రికార్డు డేటుగా మేము ఆధారాలు సేకరించడం జరిగింది అన్నారు. ఆనాడు మా చంద్రబాబు నాయుడు అనపర్తి బహిరంగ సభలో కరెంటు కోత చేయించింది మీ సంస్కృతి, అలాంటి అలవాటు మాకు కానీ మా నాయకులకు కానీ లేదని, వాస్తవాలు తెలుసుకోకుండా మామిడాడ లోకల్ నాయకుల మీద మీరు అసత్య ఆరోపణలు చేయటం తగదని హెచ్చరించారు. మొన్నటి రోజున పెదపూడి మండలం గొల్లల మామిడాడలో వైసీపీ యువజన విభాగం సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఆ వాళ్ళ డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు మా నాయకుల మీద, మా మీద ఒక కామెంట్ చేయడం జరిగింది, ఒక ఆరోపణ చేయడం, అసత్య ఆరోపణ చేయడం జరిగింది. సార్ మీకు ఒకటే చెప్తున్నాం, మీరు రాజకీయాలు చేయండి, సౌకబారు రాజకీయాలు చేయకండి.
ఆ వాళ్ళ అక్కడ ఏదో కరెంటు డిపార్ట్మెంట్ ప్రాబ్లం వల్ల ఏదో కరెంటు పోయింది. దాన్ని మేము లోకల్ లీడర్స్ జనరేటర్ లేకుండా చేశారు, కరెంటు దించారని ఆరోపణ చేశారు. ఎందుకు సార్ అటువంటి ఆరోపణలు? ఏదన్నా ప్రజలు నమ్మి ఆరోపణలు చేయండి. రికార్డెడ్గా తీసుకున్నాం. అయాల ప్రతాప్ నగర్ 132లో మామిడాడికి సంబంధించిన పెదపూడి మండలంలో కరెంటు అయాల కట్ అయిందని చెప్పి రికార్డెడ్గా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ రోజున కరకుదురు, దోమాడ, పెదపూడి, పెద్దాడ, జీమామిడాడ, గండేడు, పైన రాజపాలెం, వేండ్ర గ్రామాల్లో కూడా అదే టయానికి 7 నిమిషాలు 7 సెకండ్ల కరెంటు కట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న మీ నాయకులు వైఎస్ఆర్సీపీ స్టేట్ లీడర్ ముక్తేశ్వరరావు గారు ఎలక్ట్రికల్ ఏఈ గారికి కూడా ఫోన్ చేసి కరెంట్ ఎందుకు కట్ అయిందని అడగడం, ఏఈ గారు మాకు చెప్పడం కూడా జరిగింది. ఎందుకు సార్ ఆరోపణలు చేయడం? మీరు మాకు అటువంటి సంస్కృతి మాది కాదు. మా చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభలోనే మీరు జనరేటర్లో కరెంట్లో ఆఫ్ చేయించిన ఘనత మీది. మీరు వాస్తవాలు మాట్లాడండి, ప్రజలు ఒప్పుకుంటారు. అవాస్తవాలు మాట్లాడేది వాస్తవం అని కూడా కరెక్ట్ కాదు. మీరు ఏదన్నా మాట్లాడేటప్పుడు రండి, పోనీ మీ నాయకులు ఉన్నారు, ఆయాల ఏం జరిగిందో కనుక్కుందాం. అంతే తప్ప మీరు మీటింగ్ పెట్టుకుంటే మా భూమికి ఎందుకండి? ఎవరి పార్టీకాలు చేసుకుంటారు, అది వాస్తవం. మీరు ఇటువంటి ఆరోపణలు చేసేటప్పుడు అది నిజాలు కనుక్కోండి. మేము లోకల్ లీడర్స్ కరెంట్ ఆఫ్ చేయించారు, జనరేటర్లు ఆఫ్ చేయించారు, ఇవన్నీ మాట్లాడొద్దు. మీరు ఎంతవరకు ఉండాలో ఆ రాజకీయం చేయండి. ఇది కరెక్ట్ కాదు. నానండి, పోనీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్దాం, ఏం జరిగిందో వాస్తవాలు తెలుసుకుందాం. మీరు మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడండి. దీన్ని ఏదో రామకృష్ణారెడ్డి గారు ఆఫ్ చేశారు, మావిడాడ లోకల్ లీడర్లు ఆఫ్ చేశారు అన్న మాటలు మాత్రం మాట్లాడొద్దు దయించి. అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్టణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పంచరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దీపావళి నుంచి నాగుల చవితి వరకు భారీ విద్యుత్ అలంకరణతో పాటు ప్రతిరోజు స్వామివారికి కుంకుమ పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు. జిల్లా నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఈ స్వామివారి గురించి ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఏం చేసినా శ్రీ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పంచరాత్రి ఉత్సవాల మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ దీపావళి నుంచి నాగుల చవితి వరకు జరుగు ఈ కార్యక్రమానికి 50 మంది భక్తులు విశేషంగా వచ్చి దర్శనం చేసుకోవాల్సి కోరుతున్నాం. మహాగణాధిపతియే నమః, మహాసరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి పంచరాత్రి మహోత్సవాలు దీపావళి నుంచి నాగుల చవితి వరకు కూడా ఈ 6 రోజులు కూడా రంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ సుబ్రహ్మణ్యేశ్వరనగా, ఈ మహాగణపనగా ఇక్కడ కోరిన కోరికలన్నీ కూడా తీర్చినట్టు స్వామివారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర అందరికీ తెలిసిందే. ఇక్కడ సంతానం లేని వారికి, వివాహం కాని వారికి, రుణ బాధలు, కుటుంబంలో చిక్కులు ఉన్న వాళ్ళు కూడా ఈ ఆలయానికి వచ్చి పూజ చేసుకున్నట్లేదు కనుక తప్పకుండా కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. ఇలా చాలా మంది కూడా ఇలాగా నెరవేరుతూ ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి ఇక్కడ స్వామివారి పూజలు, కైంకరాలన్నీ కూడా చేసుకుంటూ ఆయన ఆశీర్వచనాలు అందరూ పొందుతున్నారు. కాబట్టి భక్తులు 50 మంది కూడా వచ్చి యలమంచిలి గ్రామం పెదరామల యొద్ద వల్లి దేవ సుబ్రహ్మణ్యేశ్వర మన యొద్ద పంచరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి భక్తులు 50 మంది కూడా వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతారని కోరుతున్నాం. ఇట్లు గ్రామ ఆలయ ప్రధాన అర్చకులు గోపాలకృష్ణ శర్మ. అందరికీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు దీపావళి నుంచి నాగుల చవితి వరకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా కోరికలు తీర్చే తండ్రి మా సుబ్రహ్మణ్య స్వామి. గత 40 సంవత్సరాల నుంచి కూడా ఎంతో పవర్ఫుల్ అయిన మా ఉత్తరాంధ్రకి మా సుబ్రహ్మణ్య స్వామి అంత పవర్ఫుల్ దేవుడు. కాబట్టి ఎంత ఉత్సాహంగా, ఎంత సరదాగా సంబరాలు ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం కూడా శుభ్రంగా హాయిగా జరిపించే తండ్రి ఈ సుబ్రహ్మణ్య స్వామి. ఈ సుబ్రహ్మణ్య స్వామి అందరూ కూడా దర్శనం చేసుకొని ఆయన స్థానిక మంచి ఆయన గౌరవం మర్యాద మనం ఎంతవరకు ఇస్తే అంతవరకు కూడా మనకి ఆ స్వామివారు మనకి అంత అనుభూతిగా మన కోరికలు తీర్చే తండ్రి. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ దీపావళి నుంచి నాగ చవితి కూడా మంచి మంచి ప్రోగ్రాలు ఉన్నాయి. మంచి మంచి భజన కార్యక్రమాలు, చిరుతులు, నేల వేషాలు, అన్ని మన దేవుడి తాలూక ప్రోగ్రాలు కూడా అన్ని కూడా పెడుతున్నాము. అందరూ కూడా దయచేసి వచ్చి ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేస్తారని మరీ కోరుతూ, ఈ దేవుడి తాలూక పవర్ ఏంటో మీరు వచ్చి ఒకసారి దర్శనం చేసుకుంటే ఆ కోరికలు తీర్చే తండ్రి మీకు తెలుస్తుందని
నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ మీరందరూ కూడా ఈ ప్రోగ్రాన్ని దైవం చేస్తారని మరీ కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర కావస్తున్నా ఇప్పటి వరకు మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని, నిరంతర ప్రజల ఆరోగ్యం కోసం పరితపించే మున్సిపల్ అధికారులు కార్మికులు జీవితాలతో చెలగాటం ఆడవద్దని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు విమర్శించారు. బుధవారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నవంబర్ 3న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మున్సిపల్ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని మున్సిపల్ కార్మికులు నిరసన ప్రదర్శించారు. అంతకుముందు దేవీ చౌక్ నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. దారి పొడవునా సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వంలో ఆనాడు సమ్మె ఫలితంగా కొన్ని డిమాండ్లు నెరవేరుస్తామని మున్సిపల్ అధికారులు హామీ ఇచ్చారని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చి నేటికి ఆ సమస్యలపై పరిష్కారం చూపటం లేదని ఆయన అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ అమలు చేయటం లేదన్నారు. ఆబ్కాస్ కార్మికులందరికీ పర్మనెంట్ చేయాలని మధు డిమాండ్ చేశారు. ఏఐటియుసి జిల్లా కన్వీనర్ జట్ల లేజర్ యూనియన్ అధ్యక్షులు కె రాంబాబు మాట్లాడుతూ ఎప్పటి నుంచో మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ బ్యాంకుల ఖాతాలు ఉన్నాయని, కానీ నేడు తొందరగా ప్రభుత్వం యాక్సిస్ బ్యాంక్ ని అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పడం ఏదో కుట్ర దాగి ఉందని రాంబాబు తెలిపారు. నవంబర్ 3న జరిగే మున్సిపల్ కార్మికుల సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు కార్మిక లోకం మద్దతు ఇవ్వాలని, ప్రభుత్వం వెంటనే చర్యలు పిలవాలని రాంబాబు సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రెడ్డి రమణారాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి దుర్గమ్మ, జిల్లా నాయకులు కాకి, శారద, పోలమ్మ, గౌరీ, శ్రీను తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్లు ఆప్కస్ అండ్ పర్మనెంట్, ట్రైసైకిల్, శానిటేషను ఎవరున్నా సరే వాళ్ళందరూ కూడా ఈ నెల 3వ తేదీని నవంబర్ 3వ తేదీ నుంచి సమ్మెకి వెళ్ళబోతున్నారు. ఈ సమ్మె ప్రధాన ఉద్దేశం ఆనాడు గత సమ్మెకాలంలో జరిగిన ఒప్పందాలు ఎప్పటికీ అమలు చేయలేదు. ప్రభుత్వం ఇస్తున్న ఇన్సూరెన్స్ ఇంకా ఇవ్వలేదు. ముఖ్యంగా 4 సంవత్సరాలుగా ఎవరైతే భర్త చనిపోయి వాళ్ళ వారసత్వానికి ఉద్యోగాలు ఇవ్వాలో ఆ ఉద్యోగాలు ఇప్పటికే కాళ్ళు అరిగిపోయేలాగా తిరుగుతున్నా ఇవ్వలేదు. మున్సిపల్ అధికారులు దీపావళిలోగా ఈ సంతకం అయిపోతుంది, మీరు తారాజువులు కాల్చుకోమని చెప్పారు. ఇప్పుడు ఆ బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా అంబరానంటిన దీపావళి సంబరాలు. అనకాపల్లిలో జన సైనికులు నిర్వహించిన దీపావళి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ. శ్రీకాకుళం రిమ్స్ ను మోడల్ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేసిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు. సిఎస్ఆర్ నిధులతో సుమారు 40 లక్షల విలువైన లాప్రోస్కోపిక్ హిరోస్కోపిక్ పరికరాన్ని ప్రారంభించిన అచ్చెన్నాయుడు. అనకాపల్లి జిల్లా అడ్డరోడ్డులో డాక్టర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం ఆవిష్కరించిన మంత్రి. సీనియర్ నేత గూడూరు శ్రీను నేతృత్వంలో పాయకరావుపేట నుంచి భారీ బహిరంగంగా తరలివచ్చిన అతని శుభాకాంక్షలు తెలిపిన నేతలు. కాకినాడ జిల్లా తుని మండలంలో అమానుషం. బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ కామాంధుడు. నిందితుడిపై ఫోక్సో చట్టం మీద కేసు నమోదు చేసినట్లు వెల్లడించిన పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.